ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసారంతా? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము మిరపకాయలు కోస్తున్నామని చెప్పినాం కదా, చేలో అయితే కళ్ళంలో అయితే వేసాము. అది ఎలా ఆరిపోస్తారు, ఎలా ఇప్పుడు మా అమ్మ అయితే మిరపకాయలు అయితే ఆరబెడుతుంది. నేను ఇప్పుడు దాకా అయితే ఇదంతా క్లీన్ చేశాను, ఊడ్చి. ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట, కళ్ళం దగ్గరికి. అదే మిరపకాయలను కోసి ఉంటాం కదా, అవి ఎలా ఆరిపోస్తారు అన్నది వ్లాగ్లో ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మిరపకాయలు ఫస్ట్ తెంపిన కాయలు ఉంటాయి కదా, వాటిని తర్వాత కాటబెట్టిన వీడియో కూడా ఉంటుంది. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే ఆ వీడియోని కూడా చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. ఇంకా ఏంటంటే కోసిన కాయల్ని ఇట్లా మనకి కుప్పలుగా అయితే పోస్తారు. ఈ కుప్పలుగా పోసిన కాయల్ని ఏంటంటే మనం పలచగా ఆరిపోసుకోవాలి. ఎండకి ఏంటంటే ఎండడం వల్ల మనం అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. ఇది తెలిసి అనుకోవచ్చు, సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కదా. అంతేకాకుండా వ్యవసాయం తెలియకుండా ఉంటుంది కదా, వాళ్ళకి అంటే చూస్తే ఆహా ఇలా ఉంటుంది కాబట్టి కష్టం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఎలా చేస్తారు ఏంటని. ఈ మధ్య 2 years నుంచి నాకు తెలిసిందనమాట. మేము అదివరకు అయితే తెలియదు నాకు ఎలా చేస్తారన్నది. ఇంకేంటంటే ఆ కళ్ళం మొత్తాన్ని అయితే నీట్గా, అంతకుముందు చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని నీట్గా చేసుకున్న తర్వాత నీట్గా ఊడ్చుకోవాలి. ఆ చేను మొత్తం అంటే చేలోనే వేస్తారు, ఇళ్ళ దగ్గర వేయరు. ఎందుకంటే ఆ మంటకి ఇళ్ళ దగ్గర ఉండలేమని చెప్పేసి దూరంగా అయితే వేస్తారు. ఇంకా దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మిరపకాయలని మనం కోసిన తర్వాత కుప్పలు కుప్పలుగా వేస్తారనమాట బస్తాలలో. వీటిని మనం నీట్గా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇంకా అమ్మ అయితే ఆరబోస్తూ ఉంది, నేను కూడా ఇంతవరకు చేయలేదు, చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను పాపను కూడా తీసుకొచ్చాను అనమాట. పాపని ఇంటి దగ్గర ఇంకెవరు పట్టుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి, సాయంకాలమే కదా, ఎండ అంత ఎక్కువగా ఏం లేదని చెప్పేసి ఇంకా అమ్మని పాపని, తర్వాత మా బావగారి పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చేస్తుంటే ఇంకా మా పాప చూడండి, తను కూడా చేస్తానని చెప్పేసి చేస్తుంది. అనుకోవచ్చు ఇవి మంటగా పిల్లకి మంట పుడతాయి అని చెప్పేసి అనుకుంటారేమో ఫ్రెండ్స్, ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే అవి మంట ఉండవు అనమాట, నీరు మీద ఉంది కదా కాయ అనేది. ఇప్పుడు మంట ఏముండదు, ఎండిపోయిన తర్వాత అట్లా వేస్తే మస్తు కూర ఉంటుంది, ఇంకా తట్టుకోలేమన్నమాట, పిల్లకి కూడా మంట పుడుతుంది. అందుకనే ఇప్పుడు పచ్చికాయ కదా, ఫ్రీగా అయితే వదిలిపెట్టాము, మంట ఏం లేదు, తను హ్యాపీగా ఉంది. అంటే మళ్ళీ కామెంట్ పెడతారు పిల్లల్ని అట్లా ఎందుకు తిప్పుతున్నారని చెప్పేసి అనుకుంటారని ముందుగానే చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ కుప్పలన్నిటిని ఇట్లా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఎండకి మంచిగా ఎండిపోయి ఇంకా తాలుగాయలు అనేవి నెక్స్ట్ ఏరుతారనమాట. అవి ఏరేది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను. ఇట్లా ప్రతిదానికి ప్రతి ప్రాసెస్ అనేది ఉంటుంటుంది అనమాట. రైతులు ఎంతో కష్టపడి ఇట్లా మనకి ప్రతి విధి చేస్తే మన నోటి దగ్గరికి అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ విలువ తెలిసిన వాళ్ళకే, అంటే కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. కష్టం అంటే ఆ కష్టం కాదు ఫ్రెండ్స్, ఇలా రైతు వారి పని చేసే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎండకు అంత కష్టపడి పంటలు పండించుకొని తీరా పొలాన్ని కాయలు అమ్మే దగ్గర కాయలనే కాదు, వుడ్లు అయినా తర్వాత టమాటాలని కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ పండించే టైంకి అసలు రేట్లే ఉండవు. ఇంకా తప్పదు ఫ్రెండ్స్, నువ్వు ఈ మధ్య చేస్తున్నావని అయితే అనుకోవచ్చు, కాకపోతే ఆ కష్టం ఏందో నాకు తెలుసు. తర్వాత వచ్చేసి కాయలన్నిటిని ఇట్లా చెరిపిన తర్వాత ఇంకా నీట్గా అనమాట చేసుకోవాలి. ఎందుకంటే మేము పిల్లలు ఇస్తున్నారు కదా, కాయలన్నిటిని కళ్ళని నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మా పాప అయితే పాపం చేసి రొప్పున పడి వాటర్ అయితే తాగుతుందన్నమాట. అసలు వద్దని చెప్పినా ఆగట్లేదు. ఇంకా తన సంతోషం కోసం తను చేస్తుంది. ఇట్లా నీట్గా అయితే వేసామన్నమాట. ఇంకా అప్పటికే మేము వచ్చింది సాయంకాలం కదా, చీకటి పడుతూనే ఉంది. ఇంకా కాయలు రావాలని చెప్పేసి చేయలే ఉన్నాము. ఇంక మా పాపను చూసి నాకు నవ్వు వచ్చింది. అసలు చేయమని చెప్పలేదు కానీ పాపం అసలు వచ్చి కూర్చొని డబ్బా దగ్గర వాటర్ కావాలని చెప్తుంటే నాకు మంచిగా అనిపించి ఇంకా వీడియో అయితే తీసాను. తర్వాత ఇంకా కలిసి వాటర్తో కొద్దిసేపు తాగి ఇంకా బండి వచ్చే వరకు అయితే ఉన్నామబ్బా. ఇవి సిరీస్ అయితే ఇవి సిరీస్ లాగే ఉన్నాయి నాకు, ఎందుకంటే తోట కోసిన వీడియో కానీ కాటాలు పెట్టినవి ఇట్లా మిర్చి ఏరేవి కానీ నాకు అనిపించింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇంకా నేను ఎలా ఏరుతాను అనేది, కాయలు ఎలా ఏరుతారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే మీకు పోస్ట్ చేస్తాను. తెలియని వారికి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మేము ఇవంతా ఆరపోసరికి చీకటి అయితే పడింది అబ్బా. ఇంటికైతే మేము వచ్చాము. అప్పుడే అంటే మళ్ళీ ఇంకా కోసిన కుప్పలే తీసుకొని వచ్చారు, అవి కాచి నెక్స్ట్ డే అనమాట. ఎలా చేస్తామని నెక్స్ట్ డే కూడా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక అబ్బా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ ముందుగానే వస్తుంది.